నువ్వు ఈ రమ తమ్ముడు చెల్లిని తీసుకొనైతే వచ్చావు. కానీ ఒక విషయం జాగ్రత్తగా విను. వాళ్ళిద్దరి కోసం ఈ ఇంట్లో ఒక్క రొట్టె కూడా ఎక్కువగా మేము చెయ్యము. మీరిద్దరూ లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే భోజనం తెస్తాను. వెళ్ళండి. రామ్జీ, నాకేమనిపిస్తుందంటే జీజాబాయ్ ఆ పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు అనుకుంటున్నాను. వాళ్ళ బతుకుని నరకంగా మార్చేస్తుంది. ఇక భీమ్ చదువు పూర్తయిపోతే వాడికి ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. తరువాత వాళ్ళని నేనే వేరు చేస్తాను. ఆ తర్వాత వాడు తనను, తన భార్యను, అలాగే ఆ ఇద్దరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు. కానీ రామ్జీ, భీమ్ నీకు దూరంగా ఉండలేడు కదా. వాడు ఉండి తీరాలి. కేవలం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. కానీ పురంజన్, జీజాబాయ్ భీమ్ విషయంలో కొంచెమైనా చెడు చేసినా నాకేమనిపిస్తుందంటే నేనే భీమ్ విషయంలో ఏదో చెడు చేస్తున్నాను అని. నేను బతికుండగా భీమ్ కుటుంబం పచ్చగా బతకడం చూడాలనుకుంటున్నాను. ఏదేమైనా రామ్జీ, ఆ ఈశ్వరుడు నీ విషయంలో చాలా తప్పు చేశాడు. ఆయన నీకు భీమాబాయిని దూరం చేయకుండా ఉండాల్సిందే. ఒకవేళ ఈరోజు భీమాబాయే బతుకుంటే తను నీ జీవితంలో సగం కష్టాన్ని సులువుగా మార్చేసుండేది. వదిలే పురంజన్, ఏది తప్పు ఏది ఒప్పు. ఇదిగో బాబు, ఎంతైనా చెప్పు. 2 పైసలు. ఆగాగు. ఒక రొట్టె నీది, ఇక 2 భీమ్ కాలేజ్కి తిని వెళ్తాడు. వెళ్ళు, నా మొహం ఏం చూస్తూ నిలబెట్టావు? అన్నట్టు సాయంత్రం వంట చేయడానికి నువ్వు వంటగదిలోకి ఏం రావద్దు. కాస్త ఆగు. కూర కొంచెం ఎక్కువైంది. ఇది చాలా? ఇప్పుడు వెళ్ళు. వెళ్ళు. అత్తయ్య, ఇలా చేస్తే నాకు మంచిగా అనిపించడం లేదు. రమను నేను నా చెల్లెలుగా అనుకుంటాను. కానీ ఏం చేయను? భీమ్రావుని చదువుని మాన్పించి సంపాదన మార్గంలోకి తీసుకురావాలి. అందుకే ఇవన్నీ చేయాల్సొస్తోంది. చూడు, నేను నువ్వు తప్పుగా అనుకోకు. అప్పుడప్పుడు సరైన మార్గంలోకి తీసుకురావడానికి తప్పుగా ప్రవర్తించాల్సి వస్తుంది. నేను నువ్వు ఇద్దరం అదే చేస్తున్నాము. వదిలే, అందరికీ భోజనం వడ్డించు. మీ అమ్మ చాలా చెడ్డది. ఆవిడ నాతో చాలా దురుసుగా మాట్లాడింది. తర్వాత నేను కూడా సమాధానం ఇచ్చా. అమ్మ కాదు, సవితి తల్లి. మా అమ్మ ఉంటుంది కదా, అలా ప్రపంచంలో ఏ అమ్మ ఉండదు. చూడండి, నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే. మన అమ్మ ఉంటుంది కదా,
అలా ఈ ప్రపంచంలో ఏ అమ్మ ఉండదు. కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి బంధానికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే. అలాగే ఎదురు సమాధానం ఇవ్వటం చాలా తప్పవుతుంది. తప్పప్పులు ఏవైనా మీరు అత్తయ్యకి ఎదురు సమాధానం ఇవ్వద్దు. వెళ్ళండి, త్వరగా చేతులు కడుక్కురండి. వెళ్ళండి. అత్తయ్య 3 రొట్టెలిచ్చింది. 1 మీరు తినండి, మిగిలిన 2 మేం తింటాం. కాదు, ఈ 3 రొట్టెలు మీరంతా తినండి. నేనే కాలేజ్కెళ్ళి ఏదైనా తింటాను. వినండి, మధ్యాహ్నం అందరు నిద్రపోతారు. దొంగచాటుగా వంటగదిలోకి వెళ్ళి ఏదో ఒకటి తింటాను. ఎవ్వరికి ఏం తెలీదు కూడా. అవునా? రమా, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు దొంగతనం ఎప్పటికీ చెయ్యలేవు. అందుకే నేనేం చెప్తున్నానో అది నోరు మూసుకొని చెయ్యి. ఇక ఈ సమస్యకు పరిష్కారాన్ని నేనే ఆలోచిస్తాను. మీరు కోప్పడితే నేను నోరు మూసుకుని ఉండను. ఇదిగోండి, తినండి. నువ్వసలు మాట వినవు కదా. మనసుకేదనిపిస్తే అదే చేస్తూ ఉంటావా? మీ విషయాలు నేను అస్సలు వినను. మీరు తినకుంటే నేను కూడా తినను. తీసుకోండి, తినండి, కూర్చోండి. నువ్వు కూడా రా, కూర్చో. రమా, నాకు తెలుసు, ఒకవేళ నేను ఈ రొట్టె తిన్నానంటే మిగిలిన 2 రొట్టెల్ని నువ్వు పిల్లలకే తినిపిస్తావు. ఇక నువ్వు ఏమీ తినవు. అందుకే ఈ సగం రొట్టె నాది, ఇంకో సగం నీది. అత్తయ్య, నువ్వు మనసు పెట్టి కూర వండినప్పుడు నిజంగా ఆ రోజు చాలా రుచిగా ఉంటుంది. నువ్వు అన్నది పూర్తిగా నిజమే. అయినా కేవలం కూరే కాదు, జీజా మనసు పెట్టి ఏం చేసినా సరే బానే చేస్తుంది. ఇదిగో చూడండి, ఈ ఇంటికి నేనొచ్చి 11 ఏళ్లు గడిచాయి. కానీ ఎప్పుడూ ఈ మాటలు పూర్తిగా అర్థం కాలేదు అసలు నాకు. మీరు నన్నెప్పుడు ప్రశంసిస్తారో, ఎప్పుడు నన్ను తిడతారో. అక్క ఆకలిస్తుంది, బాగా ఆకలిస్తుంది. రమా, నేను వెళ్ళొస్తాను. నువ్వు రొట్టె తినాలి. ఇదిగో భీమ్, కాలేజీకి వెళ్తున్నావా? జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. అలాగే అత్తయ్య. వెళ్ళి బాబు. ఇప్పుడు ఇతను బయట తింటాడు, కానీ రమ పస్తులతో ఎలా ఉంటుందో నేను చూస్తాను. ఆగు ఆగు ఆగు. మళ్ళీ ఏమైంది? పిల్లలు పస్తులను చదువుకుంటారా? మధ్యాహ్నం విరామ సమయంలో తినాలి, అలాగే బాగా చదువుకోవాలి. అమ్మా, ఒకవేళ ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండుంటే మీ కొడుకుని పస్తులతో ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేదానివే కాదు, అలాగే మీ కోడల్ని సగం రొట్టె తినేలా ప్రేరేపించేవాళ్లే కాదు. సరే, ఇక అయిపోయింది కదా, మంచినీళ్ళు తాగి బయటికెళ్ళి ఆడుకోండి. అక్క, ఇంకా ఆకలేస్తుంది అక్క. ఈ రోటీ కూడా తినిపించవా? ఈ సగం రొట్టె నాది,
ఇంకో సగం నీది. రమా, ఇల్లు మొత్తం చెత్తగా తయారైపోయింది, వెళ్ళి శుభ్రం చెయ్యి. అలాగే అత్తయ్య. కొంచెం తొందరగా. ఇదిగా తిను. ఈరోజు మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక ఒక్కొక్కరుగా మీరు మీ ప్రణాళికల గురించి చెప్పాలి. మనం ఎలా ఈ ధనవంతులు అలాగే పేదవాళ్ల మధ్యలోని ఈ లోయని ఎలా పూడ్చగలం? ఎవరైతే తమ కడుపు నింపుకోలేరో వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళకి జబ్బు చేసినా కనీసం మందులు కూడా కొనుక్కోలేరు. వాళ్ళ పిల్లల్ని చదివించడానికి విద్యాలయానికి కూడా పంపించలేరు. వాళ్ళు పేదవాళ్ళు అవుతారు. ఒక రొట్టె నీది, ఇక 2 భీమ్ కాలేజ్కి తిని వెళ్తాడు. అన్నట్టు సాయంత్రం వంట చేయడానికి నువ్వేం వంటగదిలోకి రానక్కర్లేదు. అయ్యో రమా పడిపోయింది, అంతా ఎక్కడున్నారు? దలియమ్మ ఒకసారి చూడు. రమా, రమా ఏమైంది? రమా, రమా మీరమ్మా. ఓ జీజాబాయ్, ఏమైంది? ఒకసారి బయటికి రండి. రమ స్పృహ తప్పి పడిపోయింది, చూడండి. ఏమైంది? రమా, 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 అక్క, రమా, ఎవరైనా తొందరగా నీళ్లు తీసుకురండి. అక్క లే అక్క. భీమరావు, నీకేమనిపిస్తుంది? గురువుగారు, ప్రతి పేదవాడు రోజు ఒట్టేసుకోవడం మంచిది. తను కష్టపడాలి అని. ఎంతగా కష్టపడాలి అంటే ఒకరోజు తను ధనికుడు అయ్యేంతగా. ప్రతి కష్టంలోనూ పేదవాడు పోరాడడానికి తనను తాను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. గురువుగారు ఎంత సిద్ధంగా ఉండాలంటే, ఒకవేళ తనకు ఆకలేస్తే తను చెప్పడం మంచిది, ఆకలేస్తోంది అని. తన జీవితంలో సుఖం, ప్రశాంతత, విశ్రాంతి వీటన్నింటినీ తొలగించి సంఘర్షణను నింపుకోవడం మంచిది. అవును, కేవలం సంఘర్షణ మాత్రమే. అక్క లే అక్క. అక్క లే అక్క. రమా, రమా అసలేమైంది తనకి? తెలీదు. పొద్దున అల్పాహారం కూడా చేసింది, మరి ఏమైందో ఏంటో.
సరిగ్గా తినమని ఎన్నోసార్లు చెప్పాను కానీ తినదు, మాటే వినదు. అసలే తను నీరసంగా ఉంది. తిండి తినకుంటే ఇలాగే నీరసంగా అవుతుంది. బలవంతంగానైనా కాస్త తినిపిస్తూ ఉండండి. ఓ దలి అమ్మా, కొంచెం నీళ్లు చల్లు. ఆహా, వచ్చింది, స్పృహలోకి వచ్చింది. లే, నువ్వు బాగానే ఉన్నావా తల్లి? బాగున్నావా? బానే ఉన్నాను. అసలు ఏమైంది, నువ్వెలా పడిపోయావు? ఒక రొట్టె నీది, ఇక 2 భీమ్ కాలేజ్కి తిని వెళ్తాడు. ఈ సగం రొట్టె నీది, ఈ సగం రొట్టె నాది. అక్క ఇంకా ఆకలేస్తుంది, ఈ రొట్టె కూడా తినిపించవా? తెలీదు, బహుశా తల తిరిగినట్టుంది పిన్ని. తల తిరిగిందా? మీరందరూ వెళ్ళండి, నేను బానే ఉన్నాను. కొంచెం జాగ్రత్త, సరేనా? పదండి. పద, లోపలికెళ్ళు, విశ్రాంతి తీసుకో. పదండి పిల్లలు, లోపలికి పదండి. నువ్వు లోపలికి రా, విశ్రాంతి తీసుకుంది గాని. రమా, చూడు, నువ్వంటే నాకిష్టం ఉన్నా లేకపోయినా, కానీ నాకిష్టం లేదు నువ్వు పస్తులతో చనిపోవడం. అందుకే నేను కేవలం కోరుకునేది ఒక్కటేనమ్మా, నువ్వు భీమ్కి నచ్చ చెప్పు. తను ఈ చదువు గిదువు అంతా వదిలేసి ఏదైనా పని వెతుక్కోమని. దాంతో ఇంట్లోకి కొంత డబ్బు వస్తుంది. దాంతో నువ్వు, నీ తమ్ముడు ఇంకా చెల్లెలు కడుపు నిండా తినొచ్చు. అలాగే భీమ్ కూడా పస్తులుండడం. దీని గురించి కాస్త ఆలోచించు. ఒక మనిషి పార్కులోకెళ్ళి కూడా చెట్లు, మొక్కలు, పూలు, ఊయల, జనాలను చూడకుండా కేవలం పుస్తకాలు, గురువుగారి దగ్గరుంటారో అలాంటి వ్యక్తికి నేను చదువు మానేమని చెప్పి పాపం చేయలేను. ఏమైంది భీమ్? లేదు, ఏం లేదు గురుగారు. భీమ్, నువ్వు అబద్ధం చెప్తున్నప్పుడు అంతగా బాగుండవు. నీ మొహం కూడా వాడిపోయినట్టుగా ఉంటుంది. ఇక చదువు మీద అసలు నీకు ధ్యాసే లేదు. ఏమైంది? ఏదైనా సమస్య? అది భోజనం చేయలేదు. రమా వాళ్ళ తమ్ముణ్ణి చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్లాను. దాంతో అమ్మకు కోపం వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆవిడ... నాకు అర్థమైంది. విషయం ఏమిటంటే నువ్వు సంపాదించటం లేదు, అందుకే అందరికీ భోజనం లభించదు. సరే, నువ్వు నాతో పాటు రా. ఎక్కడికి? ముందు నువ్వు రా. కానీ పద. రమా, తింటావా? ఇలా చూడు, నీకిష్టమైన కూరే వండాను. ఈ సగం రొట్టె నీది, ఇంకో సగం నాది. ఆయనే పస్తులున్నారుగా, నేనెలా తినగలను? వద్దమ్మా, మీరు తినండి. అయ్యో, కొంచెం తింటూ ఉండు తల్లి, లేదంటే ఇలాగే రోజు నీరసం వచ్చి పడిపోతూ ఉంటావు. సరే అమ్మా.
ఇదిగో ఆకలి, ఈరోజు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఆగు, ఇప్పుడే నిన్ను కట్టేస్తాను.